భారతదేశం తన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవడంలో ఒక చారిత్రాత్మకమైన అడుగు వేస్తుంది. సో ప్రపంచ దేశాల మధ్య ఉన్న మన దేశం గౌరవంగా నిలబడాలన్నా లేదా మన ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవాలన్నా మన సరిహద్దుల వద్ద కాపలా చాలా గట్టిగా ఉండాలి. ఈ క్రమంలో మన దేశ శాస్త్రవేత్తలు ప్రాజెక్ట్ కుష అనే ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థను తయారు చేస్తున్నారు. దీని గురించి మనం లోతుగా తెలుసుకోవడం ప్రతి భారతీయుడికి అవసరం. సాధారణంగా మనకు రష్యా దేశం నుండి వచ్చిన S-400 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి వినే ఉంటాం. సో ఇది ప్రపంచంలో చాలా శక్తివంతమైనదిగా పేరు తెచ్చుకుంది. అయితే మన దేశం ఇప్పుడు దానికంటే మెరుగైన వ్యవస్థను మన సొంత టెక్నాలజీతో తయారు చేస్తుంది. దీన్నే మిషన్ సుదర్శన్ చక్ర అని దీనికి పేరు పెట్టారు. పురాణాల్లో సుదర్శన్ చక్రం ఎలాగైతే శత్రువుల్ని వెతికి మరి సంహరిస్తుందో అదే విధంగా ఈ ప్రాజెక్ట్ కుష కూడా ఆకాశం నుండి వచ్చే శత్రువుల దాడులను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. సో మన దేశం చుట్టూ చైనా మరియు పాకిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాల నుండి ఎప్పుడు కూడా మనకి ఏదో ఒక ముప్పు పొంచి అనేది ఉంటుంది అనమాట. సో అకస్మాత్తుగా శత్రువులు మన దేశం మీదకు మిసైల్స్ పంపించినా లేదా ఫైటర్ జెట్స్ ద్వారా దాడులకు ప్రయత్నించిన వాటిని గాల్లోనే ధ్వంసం చేయడం అనేది ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది భూమి మీద నుండి ఆకాశంలోకి ప్రయోగించే మిసైల్స్ ని కలిగి ఉంటుంది. ఇందులో 3 రకాల మిసైల్స్ ఉంటాయి. మొదటి రకం మిసైల్ సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుని గుర్తిస్తుంది. సో రెండో రకం మిసైల్ వచ్చేసి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుని పసిగడుతుంది అనమాట. ఇంకా మూడో రకం మిసైల్ ఇదైతే ఏకంగా 350 నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఈజీగా డిస్ట్రాయ్ చేస్తుంది. అంటే శత్రువు మన దేశ సరిహద్దు లోపలికి రాకముందే 100 కిలోమీటర్ల దూరంలోనే వారిని మనం ఈజీగా అడ్డుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ కుషావేగం గురించి మాట్లాడుకుంటే ఇది చాలా అద్భుతంగా మరియు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది శబ్దం కంటే అంటే ధ్వని కంటే 5 రెట్ల ఎక్కువ వేగంతో అంటే స్పీడ్ తో ప్రయాణిస్తుంది. దీన్ని సైన్స్ భాషలో మ్యాక్ 5.5 స్పీడ్ అని పిలుస్తారు. సో ఇంత వేగంలో వెళ్లే మిసైల్ నుండి తప్పించుకోవడం శత్రువుకి దాదాపు అసాధ్యం. శత్రువుల విమానాలు ఎంత వేగంగా వచ్చినా లేదా డ్రోన్లు ఎంత చిన్నవైనా సరే ఈ సిస్టమ్ తన రాడార్ ద్వారా వాటిని ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి పట్టుకుంటుంది. సో ఇందులో ఉండే కంప్యూటర్ ప్రోగ్రామ్ లేదా సాఫ్ట్వేర్ చాలా ఇంటెలిజెంట్ అని చెప్పుకోవచ్చు. శత్రువు ఏ దిశ నుండి వస్తున్నారు మరియు ఎంత వేగంతో వస్తున్నారు అనే విషయాలను సెకండ్ల కాలంలో లెక్క కట్టి మన మిసైల్స్ ని లాంచ్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. సో చాలా మంది ఒక సందేహం రావచ్చు, రష్యా నుండి మనం ఇప్పటికే S-400 సిస్టమ్స్ కొన్నాం కదా, మళ్ళీ ఇదంతా ఎందుకు అని. సో దీనికి ప్రధాన కారణం ఖర్చు మరియు స్వయం సమృద్ధి. సో రష్యా నుండి మనం కొన్న 5 S-400 సిస్టమ్స్ కోసం దాదాపు 45,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. కానీ మనం తయారు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కుష కేవలం 21,000 కోట్ల రూపాయల్లోపే పూర్తవుతుంది. అంటే రష్యా సిస్టమ్ ధర కంటే కూడా ఇది సగం కంటే తక్కువ రేట్లోనే తయారవుతుంది. దీనివల్ల మన దేశానికి 1,000 కోట్ల రూపాయల డబ్బు ఆదా అవుతుంది. ఆ డబ్బును మనం ఇతర అభివృద్ధి పనులకు వాడుకోవచ్చు. సో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వేరే దేశం నుండి ఆయుధాలు కొన్నప్పుడు ఆ టెక్నాలజీ మీద మనకి పూర్తి అధికారం అయితే ఉండదు. సో అందులో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మనం ఆ దేశం మీద ఆధారపడాల్సి అంటే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఒకవేళ ఆ దేశంతో మనకు భవిష్యత్తులో అంటే ఫ్యూచర్ లో గొడవలు జరిగితే వాళ్ళు మనకు స్పేర్ పార్ట్స్ ఇవ్వడం ఆపేయచ్చు. కానీ ప్రాజెక్ట్ కుష పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా కాబట్టి ప్రతి చిన్న పార్ట్ మరియు సాఫ్ట్వేర్ పూర్తిగా మన కంట్రోల్ ఉంటుంది. మనం అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఇందులో మార్పులు చేసుకోవచ్చు, అప్గ్రేడ్ చేసుకోవచ్చు. రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా మనకి ఇవ్వాల్సిన S-400 సిస్టమ్స్ డెలివరీ చేయడంలో కొంచెం ఆలస్యమైంది ఇప్పటికే. సో ఇలాంటి ఇబ్బందులు మనకి రాకుండా ఉండాలంటే సొంత ఆయుధాల విషయంలో మనకి ఈ ఇబ్బందులనే ఉండవు. సో మన కంపెనీలు వీటిని తయారు చేస్తాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు అదనపు మిసైల్స్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు. ఈ రక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మరికొంత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇది మన దేశంలో ఉన్న రాడార్లు మరియు శాటిలైట్స్ ద్వారా డేటాను అయితే కలెక్ట్ చేస్తుంది. సో ఉదాహరణకు సరిహద్దు దాటి ఒక డ్రోన్ మన దేశంలోకి వస్తుంది అని చెప్పేసి అంటే మన శాటిలైట్ దాన్ని పసిగట్టి ఫోటో తీసి వెంటనే ప్రాజెక్ట్ కుష సిస్టమ్ కి సమాచారం ఇస్తుంది అన్నమాట. సో అప్పుడు ఈ సిస్టమ్ తన దగ్గర ఉన్న 3 మిసైల్స్ లో దేన్ని వాడాలి అని నిర్ణయించుకుంటుంది. సో ఒకవేళ మొదటి మిసైల్ లక్ష్యాన్ని చేరుకోవడం విఫలమైతే వెంటనే రెండో మిసైల్ ని లాంచ్ చేస్తుంది. సో దీనివల్ల శత్రువు తప్పించుకునే అవకాశం అనేది 0. సో దీన్ని లేయర్డ్ డిఫెన్స్ అని కూడా అంటారు. అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రక్షణ కవచాలు ఉన్నట్టు అన్నమాట. సో DRDO సంస్థ ఈ ప్రాజెక్ట్ కుష బాధ్యతలు అయితే తీసుకుంది. దీనికి తోడుగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా
ఈ రాడార్లు మరియు మిసైల్స్ తయారీలో సహాయం అందిస్తున్నాయి. 2032 నాటికి ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో మిసైల్స్ తయారు చేయాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. సో 2026 మరియు 2027 సంవత్సరాల్లో దీనికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ పరీక్షలు అయితే జరుగుతాయి. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అన్ని సవ్యంగా జరిగితే 2028 నుండి 2030 మధ్యలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి ఇది వచ్చి చేరే అవకాశం కూడా ఉంది. సో దీనివల్ల మన దేశ రక్షణ రంగంలో ఎవరి మీద ఆధారపడకుండా మనంతటకు మనంగా ఎదగడానికి అవకాశం అయితే కలుగుతుంది. సో మొత్తంగా చెప్పుకోవాలంటే ప్రాజెక్ట్ కుష అనేది కేవలం ఒక మిసైల్ సిస్టమ్ మాత్రమే కాదు, ఇది భారతదేశం యొక్క ఆత్మగౌరవం మరియు టెక్నాలజీ సత్తాకు ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అమెరికా లేదా రష్యా వంటి దేశాలు మాత్రమే చేయగలరు అనుకున్న పనులు ఇప్పుడు మన భారతీయ శాస్త్రవేత్తలు చేసి చూపిస్తున్నారు. సో తక్కువ ఖర్చుతో ఎక్కువ శక్తివంతమైన ఆయుధాలను తయారు చేస్తూ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ సిస్టమ్ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మన దేశ ఆకాశం వైపు కన్నెత్తి చూడడానికి కూడా శత్రు దేశాలైన ఇటు చైనా కానివ్వండి, పాకిస్తాన్ కి వణుకు పుడుతుంది అనమాట. సో ఇది మనందరికి ఎంతో గర్వకారణం, మరి భవిష్యత్తులో మన భద్రతకి ఒక బలమైన భరోసా అని చెప్పుకోవచ్చు. సో మన దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి ఇలాంటి ప్రాజెక్టులు ఎంతో అవసరం. మన స్వదేశీ టెక్నాలజీని మనం గౌరవించాలి మరియు ప్రోత్సహించాలి. సో ప్రతి భారతీయుడు గర్వపడేలా వేస్తున్న ఈ ప్రాజెక్ట్ కుష మన దేశ సరిహద్దులకి ఒక అజేయమైన కోటలా నిలుస్తుందని చెప్పేసి, మన సైన్యానికి ఇది ఒక బలం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.